మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామము లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. చామ్లింగ్ 8,930 రోజులు పదవిలో ఉన్నారు. తాజాగా చామ్లింగ్ రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలలో అన్ని రోజులు పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధానిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం మీద 8,931 రోజుల పాటు ఆయన ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. అంతేకాకుండా గుజరాత్ కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు కూడా మోదీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధానికి కూడా మోదీనే కావడం విశేషం. ఇక ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా మోదీ పలు రికార్డులను నెలకొల్పారు. స్వాతంత్ర్య అనంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోదీ నిలిచారు. అలాగే కేంద్రంలో 2 సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా మోదీ రికార్డు నెలకొల్పడం విశేషం. నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోదీ నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.